తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి పనిచేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే ఇక్కడ ఉన్న యువతని చెడగొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కుటుంబ సభ్యులు స్వయాన కేటీఆర్ పదే పదే ఇటువంటి ఆరోపణలు వాళ్ళపైన వస్తున్నాయి అండ్ ఆధారాలతో సహా కేటీఆర్ వ్యక్తుల ఈ డ్రగ్స్ విషయంలో వారు పాజిటివ్గా టెస్ట్ కావడం జరుగుతుంది. గతంలో కూడా అనేక రోజులకి వెళ్ళి కేటీఆర్ గారి పైన ఒక ఆరోపణ ఉంది, తను కూడా స్వయంగా డ్రగ్స్ని సేవిస్తాడు కాబట్టి అసొంటి ఫ్రెండ్స్ కానీ అసొంటి వ్యక్తులని దగ్గర పెట్టుకొని అసొంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుండని చెప్పి నిన్న స్వయాన పైలట్ రోహిత్ రెడ్డిని టెస్ట్ చేస్తే తనే పాజిటివ్ రావడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పటివరకు పార్టీలకు వెళ్ళి బర్తరఫ్ చేస్తలేరంటే కేటీఆర్ ఎక్కడనో తను కూడా సేవిస్తాడు కాబట్టి తనకి ఇది పెద్ద తప్పు లెక్క కనిపించట్లేదు కాబట్టి ఈ రకంగా ప్రవర్తిస్తుండని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను కేటీఆర్కి సూటిగా డిమాండ్ చేస్తున్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు డ్రగ్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ని బయట పెట్టాలి. దానితో పాటు కేసీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ పార్టీలో ఇటువంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళని బర్తరఫ్ చేసి సస్పెండ్ చేసి మీ పార్టీ యొక్క ఇంటిగ్రిటీని చిత్తశుద్ధిని కూడా చాటుకోవాలని చెప్పి కేసీఆర్ గారితో డిమాండ్ చేస్తున్నారు.